ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీలను తెలంగాణలోనున్న బీసీలను నమ్మించి మోసం చేసినాడు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పి బీసీల ఓట్లు దండుకొని ఇవాళ చేతులెత్తేసినాడు. ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అని చెప్పి అందరూ మేధావులు అంటున్నారు. రాజ్యాంగ సవరణ జరగవలసింది పార్లమెంట్లో, ఢిల్లీలో, చేయవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ చేయవలసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా, అక్కడ పోరాటం చేయకుండా ఏదో ఉత్తిత్తిగా జీవోలిచ్చి ఉత్తిత్తిగా బిల్లు పెట్టి అసెంబ్లీలో డ్రామాలు చేసి ఇవాళ ఇప్పుడు చివరికి చేతులెత్తేసినాడు. కేంద్రం చేయట్లేదు, మేమేం చేయాలన్న మాట మాట్లాడుతున్నాడు. మరి ఇవాళ చేయవలసింది బీజేపీ, చేపించుకోవాల్సింది మాట ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు బీసీలను నమ్మించి ఆశ పెట్టి మోసం చేసినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీసీలు తప్పకుండా ఈ రెండు పార్టీలకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను.